ఏం చేస్తున్నారు మీరు? వంశీ మేలు కోరకుండా పాడు చేయాలని చూస్తున్నారా? మేం చేస్తున్నది కూడా మేలే వదినా. ఏ డాక్టర్ వచ్చి ఏ మందిచ్చినా వంశీ బాధని తొలగించలేవు. వంశీ గుండెల్లో బాధ పోవాలంటే మందు తాగాల్సిందే. మందు తాగి సంతోషపడుతుంటే నువ్వే అంటావు అందులోనే తన సంతోషం ఉందని. ఆరోగ్యాన్ని పాడు చేసే వాటితో మీరే మంచి చేస్తారు. ఊరుకో వదినా. వంశీని నేను కొత్తగా చెడగొడుతున్నట్టు చెప్తున్నావు. ఇంతకు ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాడు. వంశీ తాగుబోతవ్వాలని మాకు మాత్రం కోరికగా ఉందనుకుంటున్నావా? అన్నీ అందుబాటులో అక్కడ పెట్టినా నిజంగా వంశీ తాగకూడదు అనుకుంటే మాట మీద నిలబడితే తాగకూడదు మరి. అవునత్తయ్య, బావ చిన్నపిల్లడేం కాదు కదా బలవంతంగా తాగించడానికి. బావ మనసు మందుని కోరుకోకపోతే ఖచ్చితంగా తాగుడు. పద బేబీ. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది వసుంధర. నువ్వే వంశీని కాపాడాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని విడిచిపెట్టునని నాకు మాటివ్వు. మేడం, వంశీ సార్ బాధల్ని మర్చిపోవాలని ఐరేంద్రి మేడం అలా చేయలేదు. మర్చిపోయిన వ్యసనాల్ని గుర్తు చేస్తున్నారు. వంశీ సార్ని తిరిగి మత్తకి బానిసని చేయాలనుకుంటున్నారు. అర్థమవుతుందమ్మా. ఇలాంటి వాళ్ళు నా బిడ్డ చుట్టూ ఉన్నారు కాబట్టే నువ్వు దగ్గరుండి వాణ్ణి కాపాడాలని చెప్తున్నాను. అది నా బాధ్యత మేడం. వంశీ సార్ని కాపాడుకుంటాను. మీరు బాధపడకండి. నీ మీద నాకు నమ్మకం ఉంది వసుంధర. నిన్ను అవమానించేవాళ్లే తప్ప అభినందించేవాళ్ళెవరూ లేరిక్కడ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వంశీతోనే ఉంటానని నాకు మాటివ్వు. మాటివ్వు వసుంధర. మాటిస్తున్నాను మేడం. దేవుళ్ళంటి తాతయ్యని పోగొట్టుకున్నాను. నన్ను కడుపులో పెట్టి చూసుకున్న అమ్మా నాన్నల్ని కోల్పోయాను. ఒంటరి దాన్నై రోడ్డు మీద నుంచున్నప్పుడు కూడా మీరే ఆదరించి అక్కడ చేర్చుకున్నారు. మీరు నాకు దేవత మేడం. మీలో అమ్మ, నాన్న, తాతయ్య, నా రాముడు అందరూ ఉన్నారు. ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష. జీవితాంతం వంశీ సార్ని కాపాడుకుంటానని మీకు మాటిస్తున్నాను మేడం. ఎరా 30 రూపాయలకు బోండం అని చెప్పి మైసూర్ బోండం సైజులో ఉండే ఎంత బోండం ఇస్తే ఇందులో నీళ్లుంటాయా? ఉన్నాయమ్మా. ఎక్కడో పాతాళంలో చెంచా నీళ్లున్నాయి.
స్ట్రా పెట్టి అని లాగిన సౌండ్ తప్ప ఏమి రావడం లేదు. ఏమే నీళ్ళున్నాయా? పర్వాలేదు నాన్నమ్మ. పర్వాలేదంటావేమిటే? వాడి ముందు మిగిలితే ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయొచ్చు అన్నట్టుంది నీ వారకం. ఇటువా. అబ్బా తాగనివ్వు నాన్నమ్మ. అమ్మా గొడవ చేయకండి, ఇదిగోండి ఇంకో కాయ కొట్టాను. అబ్బో ఏమయ్యో, దీనికి మళ్ళీ 30 రూపాయలు అడిగితే ఇవ్వను నేను. ఏం అవసరం లేదులేమ్మా, తాగండి. ఓ మంచోడేనే, కనక బెండల కాంతమ్మకి ఇలాగే ఇవ్వాలి. నీ అమ్మ కడు బంగారం గారు కాయ నా కాలు మీద పడేసేవేమిటే అమ్మా? ఒకసారి చూడు. ఏముంది అక్కడ? రాధా, వంశీ సార్ ఆరాధించే రాధ ఫోటో. కానీ అది గీసింది చిత్రసేన్ గారు కాదు, శ్యామ్ సుందర్ గారు. అతనికి సన్మానం అని పోస్టర్ కూడా వేశారు. శ్యామ్ సుందర్ అయితే మరి చిత్రసేనని అబద్ధం ఎందుకు చెప్పారే? వసు నిరికించడానికి ఏదో గొడుపుటం చేస్తుంటాడు నాన్నమ్మా. ఇంకా చూస్తావేమిటే? పదా. అమ్మా, ఎవరి మొహం చూస్తానంటే పొద్దున్నే లేసి నా కాలు మీద బోండం వేసొచ్చావేమిటే? అమ్మా వసేవా లెక్క ఫోటో తీయవే, ఫోటో తీ, వీడియో కూడా తీసిపెట్టు. అలాగే పనికొస్తుంది మనకి. వీడియో కూడా తీయ ఒకసారి. అలేఖ్యా, ఏంటి నాన్నమ్మా? ఈ రోజు డేట్ ఎంతే? ఈ రోజు 16th నాన్నమ్మా. అలా అయితే ఈ ప్రోగ్రాం నిన్ననే అయిపోయిందే. ఈ విషయం ఆనంద్ గారికి చెప్తే వసంత్ కూడా సేవ్ చేస్తారనిపిస్తుంది. అబ్బా ఆగవే, ఈ ముక్క ఫోన్లో చెప్తే బాగుండదు. డైరెక్ట్ గా ఆనందకి చెప్తే తను నిన్ను ఎత్తుకోవడమో హత్తుకోవడమో చేస్తాడు. నిజమేనమ్మా. అప్పుడప్పుడు బుర్ర కొంచెం వాడాలి, ఏం చెప్పినా అర్థమై చావదు. పదా. వదినా, నువ్వెంత కొమ్మిలిపోయినా వంశీలో మార్పు రాదు, రానివ్వం. నా కూతుర్ని నీ కోడలిగా చేసుకునేంత వరకు నీ కొడుకుని చెడగొడుతూనే ఉంటాం. మేడం, భోజనం పట్టుకొచ్చాను. వాడి ఆకలి తీర్చాలని తల్లిగా నేను ఆరాటపడాలి. కాని వాడు తాగి తాగి వాడి కడుపు నింపుకుని నాకు కడుపు కొత్త మిగులుస్తాడేమోనని బాధగా ఉందమ్మా. అమ్మా, అన్నయ్య గురించి నువ్వు వరీ అవ్వద్దు. వసుంధర గారితో 2-3 సార్లు మాట్లాడారంటే మామూలు అయిపోతారు.
నా మాట వినకపోయినా పర్వాలేదు ఆనంద్ గారు. 2 ముద్దలు తింటే చాలు, లేదంటే ఆయన ఆకలితో బాధపడతారు. వెళ్ళు వసుంధరా, ఎలాగోలా బతుకులాడే వాడు తినేలా చెయ్యి. వెళ్ళు. అలాగే మేడం. ఆగో, నువ్వు వెళితే ఆయన తింటారా? నిన్ను చూస్తే మెతుకు మింగ బుద్ధి కాదు. ఆయన ఇంకా ఎందుకు ఇబ్బంది పెడతావు? అది కాదు మేడం, నా మీద ద్వేషం ఉందని ఉన్న ఆకలిని చంపుకుంటారా? నువ్వు కనబడితే చాలు ఆకలి చచ్చిపోతుంది. ఇలా ఇవ్వు, ఇవ్వు. ఏమండి, 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 ఇలా చూడండి, చూడండి, నేనండి మీ అప్పుని. ఏమండి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. వంశీ, నాన్న వంశీ. రాదొచ్చిందా అప్పు? నాకు నా రాధే కావాలి. రాధా, రాధా. నీకు రాధ కావాలి, కానీ నువ్వు మాకు కావాలి నాన్న. అర్థం చేసుకో నాన్న. వంశీ, నా మాట విని 2 ముద్దలు తిన్నానా. ఏమండి, తను మీ జీవితంలోకి తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ రాధే లేనప్పుడు ఏం చేస్తామండి? నా మాట వింటేనే మీరు బాగుంటారు.
రాధ లేకుండా నేను ఎలా ఉంటాను అప్పు? ఉండాలండి, ఉండాలి. మీరు నాకు మాట ఇచ్చారు. రాధ, మీరు కోరుకునే మీ హార్ట్ ఫ్రెండ్ ఉంటే మీ జీవితంలోకి ఆహ్వానించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. కానీ ఇప్పుడు తను లేదే. అంటే మీరు నాకు మాట ఇచ్చిన ప్రకారం తను మర్చిపోయి ఆనందంగా ఉండాలండి. తన్ని మర్చిపోలేను అప్పు. నాకు మర్చిపోవాలంటే మందు కావాలి, మందు కావాలి, మందు మందు కావాలి. మందు ఉంటే నన్ను నేనే మర్చిపోతాను. అప్పుడు రాధ గుర్తుండదు, ఎవరు గుర్తుండరు. నాకు మందు కావాలి. నేను చేసింది కూడా అదే. మీ సంతోషం కోసం ఏం చేయమంటే అది చేస్తానండి. మీరు అడిగినట్టే చేస్తానండి. నానమ్మా, ఏంటిది? అన్నయ్య అడిగాడనే మళ్ళీ మందు బాటలు తీసుకొస్తావా? అత్తయ్య, మీ చేతులతోనే విషయాన్ని ఎలా ఇస్తారు? మాట్లాడకండి. మీరెవరు ఇంకొక మాట కూడా మాట్లాడకండి. ఈయన ప్రాణాలతో ఉండడం కావాలి. ఈయన బతకాలి అంటే రాధ ఉండాలి అంటున్నారు, లేదా మందు కావాలంటున్నారు. నేనేం చేయను? ఆయన్ని పోగొట్టుకోమంటారా? పోగొట్టుకోమంటారా? తాగుతూనైనా ఆయన మన కళ్ళ ముందు బతికే ఉండాలి, బతికే ఉండాలి. కరెక్ట్ అప్పు, కరెక్ట్గా చెప్పు. నాకు మందు కావాలి, మందు కావాలి, మందు. కరెక్ట్గా చెప్పు, నాకు మందు కావాలి. వంశీ, ఇదిగో అమ్మా అల్లుడు కావాల్సింది. ఇదెందుకు ఇస్తున్నారు మేడం? నువ్వు నోరు మూసుకో. నీ వల్లే అల్లుడు ఇలా అయిపోయాడు. ఇప్పుడు అడ్డుపడితే వంశీ మాకు దక్కడు. పో, నువ్వు ముందు పో అవతలకి. పో. మేడం, ధైర్యం కోల్పోకండి మేడం. వంశీ సార్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. మీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది. ఆ రాముడు పెడుతున్న ఈ పరీక్షలన్నీ గెలిచి తీరుతాను. మేడం, నువ్వే నా ధైర్యం వస్తుందయా. ఏదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడు. నిన్ను నమ్ముకున్నాను. ఊసేవా లేఖ్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అప్పుడే ఈ ఇంట్లో నువ్వు కోడలుగా అడుగు పెడతావు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి నాన్నమ్మా? వసు పైన పడ్డ నింద కూడా పోతుంది కదా. నీ సంగతి చూసుకోవే ముందు.
అమ్మా, అన్నయ్య మన మాట వింటాడమ్మా. మళ్ళీ ఇంతకు ముందులా అందరం సంతోషంగా ఉంటాం. నా మాట వినమ్మా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇంటిల్లి పాది బాధపడతారు. నా మాట వినమ్మా. వసు వసు ఏమైందా రేఖి గారు? ఎందుకంత కంగారుగా ఉన్నారు? చాలా ముఖ్యమైన విషయం సార్. వసు, నువ్వు ధైర్యంగా ధీమాగా ఉండొచ్చు. సుచిత్ర మేడం, మీరింక దిగులుగా ఉండొద్దు.